సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు మృతి చెందారు. చివ్వెం మండలం బీబీగూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు మృతి చెందారు. చివ్వెం మండలం బీబీగూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వెంకట్. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి చూసినట్లయితే సూర్యాపేట జిల్లా చివేముల మండలం బీబీగూడెం వద్ద ఈ ఘటన జరిగిందని చెప్పవచ్చు. ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ప్రమాదంలోని దంపతులతో పాటు మందిపోతులు కూడా మృతి చెందడం జరిగింది. మృతులు మహబూబ్నగర్ జిల్లా తొర్రూరు మండలం కడాయపాలెం గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించడం జరిగింది. గడ్డం రవీందర్, రేణుక, రితిక వాళ్ళ కూతురు కూడా మృతి చెందడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అతివేగంగా వెళ్తుండటంతో ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనా స్థలం వద్ద ఒక్కసారిగాను విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈ విషయానికి సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించిన సభ్యులు 3 మృతి చెందడం పట్ల ఆ కుటుంబంలో కాకుండా ఒక విషాద ఛాయలు చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా వాసులుగాను పోలీసులు ధృవీకరించారు. ఈ విషయానికి సంబంధించి ఇక్కడ మృతదేహాలని సూర్యాపేట ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఘటనా స్థలం చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.